హాయ్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయిబారం వ్లాగ్స్. ఈరోజు మేము సండే వ్లాగ్ తీస్తున్నాం. కీప్ వాచింగ్. లాస్ట్ వరకు చూడండి మేము ఏమేమి చేసాము, సండే స్పెషల్స్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నాం చూపిస్తాం. సో పొద్దున్న మార్నింగ్ అనమాట 8 o'clock మాకు మెయిడ్ వస్తుంది. మెయిడ్ మిల్క్ ప్యాకెట్, చికెన్ ఏమైనా మేము ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా మార్నింగ్ వచ్చేది తీసుకొచ్చేస్తుంది. కర్డ్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్ లోపలికి. నేను ఇంకా ఆవిడ వచ్చినప్పుడే లెగిస్తామన్నమాట. అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నైటే కొన్ని ప్రిపేర్ చేసుకుంటా. సో నాకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎవ్రీ సాటర్డే మేము టెంపుల్కి వెళ్తాము. కాకపోతే నేను వర్షం పడడం వల్ల మేము వెళ్ళడానికి కుదరలేదు ఈవినింగ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో టిఫిన్ కాకముందే వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పేసి టిఫిన్కి చికెన్ గారెలు అనుకున్నాము. చూపిస్తాను అనుకున్నాము. సో చికెన్ తిన్నాక టెంపుల్కి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి ముందే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేద్దాం, వీడికి తినిపించేసి ధన్వీన్కి అని చెప్పేసి అనుకున్నాము. సో ధన్వీన్ కోసం అని చెప్పి ఇక్కడ గీ రాసేసి అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. గీ రాసుకొని ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇక్కడ వాడికి మామూలు అందరికీ పెట్టుకుంటే ఇడ్లీ కుక్కర్లో పెడతాను, కానీ ఇక్కడ వాడు ఒక్కడి కోసమే కదా అని చెప్పేసి 2 balls ఇట్లా స్టీల్ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేస్తాను అనమాట. ఇలా పెట్టేస్తే వాడికి ఇడ్లీ ప్రిపేర్ అయిపోతుంది. నేను పక్కన చికెన్ ప్రిపేర్ చేస్తున్నా, వెనకాల రసం కూడా పెట్టేసా. సో నాకు పని త్వరగా అయిపోతుంది టెంపుల్కి వెళ్ళకముందు అని చెప్పేసి ఇక్కడ మా మెయిడ్ మాప్ చేస్తుంది అనమాట. గిన్నెలన్నీ అయిపోయి క్లీనింగ్ అయిపోయిన తర్వాత తుడిచేసాక మాప్ పెడుతుంది. ఇక్కడ మా వాడు ఇడ్లీ తినేస్తున్నాడు, తినిపిస్తున్నాము. టీవీ చూస్తూ తింటాడులేండి, వాడికి అలవాటు. తప్పదు మరి, ఈ జనరేషన్ కిడ్స్ టీవీ లేకుండా తినిపించడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఇక్కడ మేము రెడీ అయిపోయాము, అందరం రెడీ అయిపోయి టెంపుల్కి బయలుదేరుతున్నాం. మేము లాస్ట్ వరకు చూడండి, మేము బయటకు వెళ్తాం అనమాట. బయటకు వెళ్ళి వచ్చాక ఈవినింగ్ నైట్ వాడు ఎట్లా ఆడాడు అనేది కూడా ఉంటుంది. నాతో ఎట్లా ఆడేస్తాడు, నన్ను ఏమని పిలుస్తాడు, అమ్మ అని పిలుస్తాడా, స్వాతి అని పిలుస్తాడా, మీరు లాస్ట్లో చూసి కమెంట్ చేసి చెప్పండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది మేము ఎవ్రీ వీక్ వచ్చే టెంపుల్ అనమాట. కుడ్లు గేట్ దగ్గరలో ఉంటుంది. ఈ గుడిలోనే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, షిరిడి సాయిబాబా, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. సో నేను ఎవ్రీ వారం కూడా ఇట్లా తులసి తీసుకొని వెంకటేశ్వర స్వామికి ఇస్తామన్నమాట. తులసి ఇక్కడ తీసుకున్నాం. తులసి కొన్ని ఫ్లవర్స్ తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము. అక్కడ తులసి ఇచ్చిన తర్వాత స్వామివారు అర్చన చేశారు. ఫస్ట్ వినాయకుడు దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఈ గుడికి వెళ్తే నాకు పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ ఒకసారైనా వెళ్ళాలన్నమాట. వీలు కానప్పుడు తెలియదు, కానీ వీలైన ప్రతిసారి మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు టెంపుల్కి వెళ్తే వీక్లో 1 day అయినా కూడా నాకు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. దేవుడికి మొక్కుంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు నాకు ఫీలింగ్ అనమాట. మేము ఎవ్రీ వీకెండ్ వెళ్తాము. వాడికి కూడా ఇప్పటి నుంచే మన కల్చర్స్ తెలుస్తుంది కదా అని చెప్పేసి బాబుకి కూడా అలవాటు చేపిస్తాం అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత బాబా టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే కొన్ని అక్కడ టెంపుల్ ఖాళీగా ఉంది, సండే మార్నింగ్ కాబట్టి. థర్స్డే అయితే బిజీగా ఉంటుంది, సాటర్డే అయితే వెంకటేశ్వర స్వామి గుడిలో బిజీగా ఉంటుంది. మేము సండే రావడం, ఖాళీగా ఉండడం, మేము బాగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం, ప్రార్థించుకున్నాం, దేవుడికి నమస్కారం చేసుకుంటాం. ఇక్కడ చూడండి, బాబు సాష్టాంగ నమస్కారం చేయరా అంటే పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటాడు. ఒకసారి చెప్తే చాలు మళ్ళీ అదే ఫాలో అయిపోతుంటాడు. ఆ ఫ్లవర్స్ని ఎట్లా తీసుకోవాలని చెప్పి కూడా చూస్తున్నాడు. స్వామివారి పాదాలకు ఇక్కడ నమస్తే చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ టెంపుల్ బాగుంటుంది, పీస్ఫుల్గా పెద్దగా ఉంటుంది. ఎంతమంది జనాలు వచ్చినా కూడా బాగానే ఉంటుంది. వాడితో వెళ్ళడానికి మాకు ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ కుడ్లు గేట్ దగ్గరలో ఉంటుంది ఇది. ఇక్కడ చూడండి వాడు ఎట్లా నమస్కారం చేస్తున్నాడు. నేను వెనకాల ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంటే వాడేమో పువ్వులు లాక్కొని ఇట్లా చేస్తూ ఉన్నాడు. నేను అక్కడ కూర్చున్నాను. నేను కొన్ని శ్లోకాస్ చదువుతున్నాను అక్కడ కూర్చొని. ఆ చదువుతుంటే వాడు వాళ్ళ నాన్నతో ఆడుతూ ఉన్నాడు అనమాట. వీళ్ళు నమస్కారం చెయ్యు అని చెప్తున్నాను. అక్కడ దాకా వెళ్తాడు, మళ్ళీ నాకు హగ్ ఇవ్వాలని చెప్పి గుర్తొచ్చేసి నా దగ్గరికి వచ్చేసాడు అనమాట. వాడికి ఒక్కొక్కసారి ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నవగ్రహాలు, ఇది తర్వాత నవగ్రహాలు తీసుకున్నాము. నవగ్రహాల దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటని ఇట్లా తులసి వెంకటేశ్వర స్వామికి ఇచ్చినవి, సమర్పించినవి, తమలపాకులు, ఆంజనేయ స్వామికి సమర్పించినవన్నీ అక్కడ ప్రసాదంగా పెడతారు. అందులో ఒక తమలపాకు అందులో ఒక తులసి ఆకు తీసుకొని ప్రసాదంగా తీసుకుంటాం. బొట్టు పెట్టుకొని బయలుదేరిపోతూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఆన్ ద వేలో కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా మా బాబు మధ్యలో కూర్చుంటాడు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో నేను రాగానే ఇంకా ముందే బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను గారెలకి.
7 గారెలు వేసేసా. ఇక్కడ ఈజీ టిప్ ఏంటంటే గారెలు వేయడానికి అలాగే ఎవరైనా కొత్తగా వేస్తే మన టీ ఫిల్టర్ చేసేది ఉంటుంది కదా, దానికి కొంచెం వాటర్ వేసేసి దానిపైన వేసేసి హోల్ పెట్టేస్తే ఈజీగా అందులో వేసేయచ్చు. మన చేతిలోకి తీసుకొని హోల్ పెట్టుకోవడం మనకు రాకపోతే అలా చేయొచ్చు అనమాట. సో నాన్ వెజ్ మనకి స్మెల్ రాకుండా ఉండాలంటే కడిగేటప్పుడు కొంచెం కర్డ్ వేసి కడిగినా కూడా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ అనమాట. లాలీపాప్స్ చేసుకున్నాం మళ్ళీ, మా బాబుకి ఇష్టం కదా అని చెప్పేసి లాలీపాప్ వాడికి తినిపించేసి పాలు పట్టేసి లేచినాక పడుకొని లేచాము అందరం. లేచాక ఇంకా వాడికి లాలీపాప్స్ తినిపించేసి పాలు తాగించేసి కొద్దిసేపు ఆడుకున్నాం అనమాట. ఇది నైట్ డిన్నర్ అయినాక వాడికి తినిపించేసాము. రసం అన్నం పెట్టేసి వాడికి తినిపించాక కిందకు వచ్చి ఆడుకుంటున్నాం. ఇది క్రికెట్ పిచ్లో వచ్చి ఆడుకుంటుంటే ఇక్కడ అమ్మ హగ్ ఇవ్వరంటే చూడండి ఎట్లా వచ్చాడు. భలే హగ్ అంటే వచ్చేస్తాడు అనమాట అమ్మ దగ్గరికి. వాడు చూడండి సైకిల్ని ఎట్లా అంటాడు, చైకి చేచి అంటున్నాడు సైకిల్ అంటే. కొన్ని వర్డ్స్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ గాలి చల్లగా ఉంది, బెంగళూరులో నిన్న వర్షం పడింది కదా, అందుకే మంకీగా వేసాను వాడికి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా పరిగెడతాడు. ఒక క్షణం ఒక దగ్గర నిలబడ్డవాడు, వాడు వెనకాల పరిగెడుతూనే ఉండాలి మేము. అటు వెళ్ళొద్దంటే అటే వెళ్తాడంట. నేనేమో అటు వెళ్ళొద్దు, నాన్న అటు వెళ్తున్నారు పదా అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి నాతో హైడింగ్ సిక్ ఆడతాడు, దాగుడు మూతలాట. చూడండి ఎట్లా పిలుస్తున్నాడు. నేను ఏమని పిలుస్తున్నాడో మీరు ఇప్పటివరకు చూస్తుంటే మాత్రం కమెంట్ చేసి చెప్పండి నా కమెంట్ సెక్షన్లో. చూడండి ఎంత బాగా ఆడతాడు. వాడికి ఇట్లా హైడ్ అండ్ సిక్ చేయడం అంటే ఎంత ఇష్టమో. నవ్వుతూనే ఉంటాడు. ఓహో చూసారా ఎంత బాగా ఆడుకుంటాడు. ఇట్లా కొద్దిసేపు ఆడికి వాడుకుంటే బాగుంటుంది కదా. కేర్ టేకర్ ఉంటే కేర్ టేకర్ కిందకి తీసుకొస్తుంది వీక్ డేస్లో. వీకెండ్లో ఇట్లా మేము తీసుకొస్తాము. ఈరోజు బయటకు వెళ్ళాం కదా, నిన్న వర్షం పడిందని చెప్పి తీసుకురాలేదు. సో ఇంక ఇంట్లో వాడికి బోర్ కొడుతుందని చెప్పి నైట్ తీసుకొచ్చాము అనమాట. ఇక్కడ మాది ప్లే ఏరియాకి వచ్చాము. ఇప్పుడు ప్లే ఏరియాలో వాడు సీసో ఎక్కుతాడు, స్లైడింగ్గా చేస్తాడు. ఇక్కడ వాడు ఎక్కువ కూర్చుంటాడు కానీ ఇది ఎక్కువ ఆడు, వాడికి ఎక్కువ నచ్చదు. వాడు ఎక్కువ హార్స్, డక్, స్లైడింగ్, స్వింగ్ అప్పుడప్పుడు దాదా అంటాడు, దాదా ఎక్కుతాడు. వాడి ఇంట్లో ఊగుతాడు కాబట్టి అది కూడా ఈ మధ్యన బోరు కొట్టేస్తుంది వాడికి. ఆ చేతిలో రాయి ఇవ్వమంటే ఇవ్వడంట. చేతిలో రాయి దొరికింది, రాయి పట్టుకొనే ఎక్కుతున్నాడు వాడు. ఈ పిల్లలకి ఏం కావాలంటే అదే ఉండాలి. టాడ్లర్ ఫేస్ అలాంటిది అనమాట. ఏదైనా తీసుకుంటే చాలు ఇంకా ఏడుపు మొదలు పెడతాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు. వాడంతట వాడే చేసేయాలన్నట్టు చూస్తాడు వాడు. భలే ఆనందంగా ఉంటుంది వాడికి ఏమన్నా ఇట్లా నవ్వితే. ఇక్కడ చూడండి ఆ బొమ్మను పట్టుకొని ఆటి అంటున్నాడు. ఆంటీ కాడు ఆటి అంటాడు. సో ఆటి అని అంటున్నాడు అనమాట. ఇక్కడ మళ్ళీ స్లైడ్కి ఎక్కుతున్నాడు. వాడికి ఎక్కడం వచ్చేసింది కానీ వెనకాల సపోర్ట్ ఉండాలి కదా, ఇంకా చిన్నోడే కదా అని చెప్పేసి పట్టుకుంటున్నాను అనమాట. మనం రిస్క్ తీసుకోలేము కదా, అది ఇనుము రాడ్లు కాబట్టి గట్టిగా తగులుతాయి ఏమైనా పడినా కూడా, అందుకని చెప్పి పట్టుకుంటాను. చూడండి ఎట్లా స్లైడ్ చేస్తాడు. ఇప్పుడు అటువైపు తిరిగేసి పడుకొని వస్తాడు చూడండి. నేను వచ్చే లోపల కూడా వాడు ఆగడు, పట్టుకునే లోపల జారిపోయి వచ్చేస్తున్నాడు అనమాట. చూడండి రాయని ఎట్లా పట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ గుర్రం ఎక్కాడు. వాడికి హార్స్ అంటే చాలా ఇష్టం. వాడికి నేను పాట పాడితే ఇంకా ఇష్టం అనమాట, చల్ గుర్రం అని చెప్పేసి. చూడండి ఒక బైక్ ఎలాగ ఎక్కుతామో అలాగ ఎక్కిపోతాడు అనమాట వాడికి ఏ సపోర్ట్ లేకుండా ఎక్కిపోతాడు. ఇదైతే పర్లేదు, కింద నాకు సపోర్ట్ ఉంటుంది, ఈజీగా తగిలి ఉంటుంది కాబట్టి పక్కన డక్ ఎక్కుతాడు, దానికి సపోర్ట్ ఉంటుంది అనమాట. వాడు ఎక్కలేడు కూడా. వాళ్ళనేమో పర్లేదు వాడు ఎక్కనివ్వు ట్రై చేయనివ్వు అని అంటాడు, కానీ వాడు ఎక్కలేడు, అది వైడ్గా ఉంటుంది కాబట్టి కూర్చోలేడు దాని మీద. అందుకని చెప్పి నేను ఎక్కిస్తాను. ఇక్కడ చూడండి ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుంది. దీనికి కింద సపోర్ట్ ఉండబట్టి స్పీడ్కి వెళ్తే మళ్ళీ ఏమైనా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ పట్టుకోవాలన్నమాట మనం. వాడికి దక్క కంటే హార్స్ వాడికి కంఫర్ట్. ఇక్కడ మూన్ ఏది అని చెప్పేసి అడిగితే మూన్ పైన ఉంటుందని చెప్పి చూపిస్తున్నాడు నాకు. ఈరోజు మూన్ లేదు, క్లౌడీగా ఉండడం వల్ల. అక్కడి నుంచి రానంటాడు. చూడండి ఎట్లా చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.